హలో అండి. అందరికీ నమస్కారం. ఉండవెల్లి అరుణ్ కుమార్ అనగానే సమాజంలో ఉండేటువంటి ఒపీనియన్ ఏంటంటే, ఆయన ఒక మేధావి, మాజీ ఎంపీ, చదువుకున్న వ్యక్తి, న్యాయవాది, ఏ విషయాన్నైనా సబ్జెక్ట్‌గా మాట్లాడతాడు, లాజిక్‌గా మాట్లాడతాడు. కాకపోతే కొద్దిగా బయాస్డ్. జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసొస్తుంటారు. మామూలుగా అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తప్పుపట్టినప్పటికీ కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని, రామోజీరావు గారిని ఇలాంటి వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తాడు. ఎంత టార్గెట్ చేసినప్పుడు కూడా సబ్జెక్ట్‌తోనే, లాజిక్‌తోనే మాట్లాడే ప్రయత్నం చేస్తాడు అనేటువంటిది ఆయన మీద ఉండే సహజమైన ఒపీనియన్. కానీ ఇవాళ ఆయన ప్రెస్ మీట్ చూస్తే, ఆయన మాటలు చూస్తే ఆ ఒపీనియన్ మొత్తం కూడా వెళ్ళిపోయిద్ది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. ఎవడు చెప్పాడు మీకు ఇందులో ఇది లేదని? ఇది కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు అని ఒక మీ విలేకరు మీద ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు. ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? నీకు కళ వచ్చిందా అని విన్నారు కాదు. ఇదిగో వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో 20వ పేజీలో ఎంత క్లియర్గా ఉంటే ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు. 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే, ది absence of cholesterol in the samples also suggests that the chances for presence of tallow, lard and fish oil are very low. లేవు అని ఎప్పుడు ఎవరు? వెరీ లో అంటే లేనట్టే లెక్క. The absence of cholesterol in the ghee samples. వెరీ లో అంటే మనకు తెలిసిన అర్థం ఏంటి? చాలా తక్కువ, బాగా తక్కువ అని కదా! కానీ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారి పరిభాషలో వెరీ లో అంటే అసలు లేనట్టే అట. అసలు లేనట్టే అట మరి. అది ఏ భాషలోనో, ఏ దేశంలోనో మనకైతే తెలవదు. ఇంతకీ ఎందుకు ఇంతలా జగన్మోహన్ రెడ్డి గారిని నేను వెనకేసుకొస్తున్నారు? అంటే దానికి కారణం ఉంది. ఆ కారణం తెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పరకామణి చోరీ మీద జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారు. 8 డాలర్లు అంటే 72,000. 8 డాలర్లు 72,000 ఏ దేశంలోనో మనకు తెలీదు, ఏ దేశ కరెన్సీలోనో. కానీ ఆయనైతే చెప్పుకొచ్చింది, సరే స్క్రిప్ట్ తప్పు కావచ్చులే కానీ 8 డాలర్లు ఈక్వల్ 72,000. 72,000 దొంగతనం చేస్తే దాన్ని కూడా పెద్దగా అరుస్తున్నారు ఎందుకు? చిన్న దొంగతనమే కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరకామణి చోరీ కేసును సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆయన కదా. అక్కడ మాట్లాడాల్సింది ఏంది? సహజంగా 72,000 దొంగతనం చేశాడు, అది నిజమే. 72,000 దొంగతనం చేసింది. కానీ అదే నిందితుడు 40 కోట్ల రూపాయలు దేవుడికి సొమ్ము చెల్లించేసి, అంటే వాళ్ళ ఆస్తి 40 కోట్ల రూపాయల ఆస్తిని దేవుడికి రాసిచ్చేసి తను చేసినటువంటి తప్పుని మాఫీ చేసుకున్నాడు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో రాజీ పడి 40 కోట్ల రూపాయల ఆస్తి దేవుడికి ఇచ్చాడు. అతని దగ్గర 72,000 దొంగతనం చేసే వ్యక్తి దగ్గర 40 కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడిది అని కదా ఆలోచించాల్సింది. ఎవరైనా ఆ పాయింట్ కదా పట్టుకోవాల్సింది. ఒక 40 కోట్ల ఆస్తి అతనికి ఉంటే 72,000 చిల్లర దొంగతనం కోసం, దేవుడి దగ్గర దొంగతనం కోసం ఎందుకు ఆశపడి ఉంటాడు? అంటే ఈ 40 కోట్ల రూపాయలు దొంగ సొమ్మేనా? ఈ 40 కోట్లేనా ఇంకేమన్నా కూడా దేవుడి సొమ్ముని దొంగలించాడా అని కదా ఎవరైనా ఆలోచించాల్సింది. కానీ ఇవన్నీ మరిపించడం కోసం, మాయ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు 72,000 అంశాన్ని చూపించేసి చిన్న దొంగతనమేగా, దాని గురించి మాట్లాడకండి అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే దొంగతన స్థాయిని తగ్గించే ప్రయత్నం, వినిమయం చేసే ప్రయత్నం. ఇప్పుడు 72,000 అనేసరికి ఏమైంది? ఓ 72,000 దొంగతనం చేసింది, ఎవరు చేయట్లేదు, చాలామంది చేస్తున్నామన్నారు కదా చిన్న చిన్న వాటి కాడ, పెద్ద దొంగ కాదు కదా అనే దాన్ని ఇంజెస్ట్ చేయటం కోసం చేసిన ప్రయత్నం. ఇప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ కూడా అంతే. ఇప్పుడు తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది, నకిలీ నెయ్యి వాడారు, యానిమల్ ఫ్యాట్ కలిసింది అనే అంశం చర్చకు వచ్చినప్పుడు హిందువులంతా వైసీపీని బాయ్కాట్ చేసే పని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్పినా నమ్మరు. అదే కదా ఆర్కే రోజా గారు, జోగి రమేష్ గారు మాట్లాడుకుంటుంది ఆ రోజు వీడియోలో. వాళ్ళు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. అందుకని ఉండవెల్లి అరుణ్ కుమార్ గారిని, ఇతర కొద్ది మేధావులు ఉంటారు కదా వైసీపీ స్పాన్సర్డ్ జర్నలిస్టులు, వాళ్ళని రంగులు దింపి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఏముంది, కొద్దిగా కలిసింది, వెరీ లో, చాలా కొద్దిగా కలిసిందని సీట్ చెప్తుంది. వెరీ లో అంటే అసలే లేనట్టు, ఎందుకు దీనికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం. అంటే జరిగిన తప్పుని, జరిగిన నేరాన్ని తక్కువ చేసే ప్రయత్నం. జనాలు ఎక్కువగా ఊహించుకొని వైసీపీని ఎక్కడ బాయ్కాట్ చేస్తారో,
వైసీపీని ఎక్కడ పనిష్ చేస్తారో, రేపు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎక్కడ హిందువులంతా నిలదీస్తారో అనేటువంటి కారణం చేత ఆ నేర స్వభావాన్ని తగ్గించే ప్రయత్నం అది జరుగుతుంది. ఇప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడాల్సింది ఏంది? సరే, వివాదంలో ఉన్న యానవల్పేట అంశాన్ని పక్కన పెట్టవయ్యా జగన్మోహన్ రెడ్డి. నువ్వు రసాయనాలు కలిపేవా లేదా? సిబిఐ సిటీ చెప్తుంది కదా అసలు నెయ్యి కానీ నెయ్యిని వాడావని. అది కూడా 68 లక్షల కేజీల కృత్రిమ పదార్థాన్ని వాడి 20 కోట్ల లడ్డూలు తయారు చేస్తావా? దేవుడి దగ్గర నీ గేమ్స్ ఏంది? డ్రామాలు ఏంది? 235 కోట్ల కుంభకోణం అంట సిబిఐ సిటీ చెప్తా ఉంది. రసాయన పదార్థాలు కలుపుతావా నువ్వు? హిందువుల మనోభావాలతో ఆడుకుంటావా? హిందువుల ఆరోగ్యాలతో ఆడుకుంటావా? ఆ లడ్డూలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తిన్నారు. ఆ కెమికల్స్ మనుషుల బాడీలోకి వెళ్ళిపోయాయి. ఏందయ్యా ఈ తప్పు? ఏంటి ఈ నేరం ఏంటి? పైగా బుకాయిస్తావా? బయటకు వచ్చి ఏ తప్పు చేయలేదు, మాకు సిబిఐ సీట్ క్లీన్ చీట్ ఇచ్చిందని బుకాయిస్తావా? ఏందిది అని కదా అడగాల్సింది. ఇది కదా అడగాల్సింది. ఇప్పుడు యానవల్పేట కలవలేదేమో, అది పక్కన పెట్టేద్దాం. కలవలేదు అని సిటీ చెప్పట్లేదు, కానీ కలవలేదు అన్నదే వైసీపీ అంటున్న పాయింట్నే పట్టుకొని పక్కన పెట్టేద్దాం. ఆ ఇష్యూని, ఆ వివాదంలో ఉన్న ఇష్యూలోకి మనం వెళ్ళొద్దు. కానీ అదే సిబిఐ సిటీ చెప్తుంది కెమికల్ పదార్థాన్ని కలిపారని చెప్తుంది. అంతవరకు మాట్లాడితే సరిపోయింది కదా, దాన్ని పాయింట్అవుట్ చేసి ప్రశ్నిస్తే సరిపోయింది కదా. అది కదా మాట్లాడాల్సింది. జరిగిందో లేదో అన్న దాని గురించి మాట్లాడుతూ జరిగిన దాన్ని స్కిప్ చేపించే ప్రయత్నం, మర్చిపోయేలా చేసే ప్రయత్నం. మళ్ళా ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు బయట కిందకి వచ్చారు తెలుసా? అంబటి రాంబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతుంటే ఆయన్ని పలకరించడానికి, పరామర్శించడానికి వెళ్ళొచ్చాక మాట్లాడుతున్నారు. పైగా అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారట, కక్ష సాధింపు అంట. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఒక మాట నేను ఒప్పుకుంటా. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం తప్పు. దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. దాడి చేయటం అన్న దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అంతవరకు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఒక మేధావిగా మాట్లాడిన మాట నేను ఒప్పుకుంటా. నేనే కాదు, ఏ జర్నలిస్ట్ అయినా ఒప్పుకోవాల్సిందే. దాడులను ఎవరైనా ఖండించాల్సిందే, ఎవరైనా తప్పు పట్టాల్సిందే. ఇంటి మీద దాడి చేయటం, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఇంటి మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, నో డౌట్ ఎట్ ఆల్. దాంట్లో అసలు భిన్నాభిప్రాయం లేదు, దాన్ని ఖండించాల్సిందే. కానీ దానికి కారణం ఏంటి? అంబటి రాంబాబు గారు తిట్టిన లకారం భాష. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని పట్టుకొని లకారం భాష తిట్టారు. ఎప్పుడైంది లకారం భాష బాగానే తిట్టాలని సమర్థించి వచ్చారు లోపల పోయి. అంతే కదా మరి. అప్పుడు అంబటి రాంబాబు గారు లకారం భాష తిరిగితే అరెస్ట్ చేయకుండా ముద్ర పెట్టుకుంటారా? ఏదో నిన్న నాగబాబు గారు అడిగినట్టు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నిజానికి అలా తిట్టలేదు. తిట్టకపోయినా సరే వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఆ రోజు పట్టాభి గారి ఇంటి మీద దాడి చేశారు. ఆ రోజు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదే, ఆ దాడులు చేయడం తప్పని చెప్పలేదే, పట్టాభి గారిని జైల్లో పెట్టినప్పుడు చెప్పలేదే, పట్టాభి గారిని చూడటానికి ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు వెళ్ళలేదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడదలుచుకుంటే మాట్లాడుకోండి, మరి ఇంతదానా బరి తెగించా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోయినందుకు జోగి రమేష్ గారికి మంత్రి పదవి వచ్చింది. అదేందయ్యా జగన్మోహన్ రెడ్డి? ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడికి పోయినోడికి మంత్రి పదవి ఎట్టిస్తావు నువ్వు అని అడగొద్దు ఈ పెద్ద మనిషి. నువ్వు నేర్పిన కల్చరే కదా అని అనొద్దు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ దాడులు, ఈ కల్చరు, ఈ బూతులు నువ్వు రేపిందే కదా. నువ్వు 4 తిట్లు తిరిగితే ఒక తిట్టు అని నీకు రిపీట్ వస్తుంది. నువ్వు 4 దాడులు చేస్తే ఒక దాడైనా నీ ఇంటి మీద జరిగిద్ది. అంతా నువ్వు నేర్పిందే కదా. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని కదా ఈ పెద్ద మేధావి మాట్లాడాల్సింది, ఈ న్యాయవాది మాట్లాడాల్సింది, ఈ మాజీ ఎంపీ మాట్లాడాల్సింది. సో ఉండవెల్లి అరుణ్ కుమార్ గారి కామెంట్స్ మీద మీ అభిప్రాయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.